హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్. ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా, టేస్టీగా, హెల్తీగా ఉండే రెసిపీ చూపిస్తాను అండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు, చాలా కలర్ఫుల్గా కూడాను ఉంటుంది. ముందుగా అయితే దీనికోసం నేను కొబ్బరిని అయితే తీసుకున్నానండి. కొబ్బరి ఉంటే చాలు, నోట్లో వెన్నలాగా కరిగిపోయే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ముందుగా నేను ఒక ఫుల్గా ఉన్న కొబ్బరికాయని ఇలా తీసుకున్నాను అండి. 2 చిప్పలొచ్చాయి. అలానే ఒక 2 బీట్రూట్ కూడాను తీసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు బీట్రూట్‌ని పైన ఉన్న పీల్ తీసేసేసుకొని నీట్‌గా క్లీన్ చేసుకున్నాను అండి. ఈ బీట్రూట్‌ని వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్‌లో వేసేసుకొని ఒక 4 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ వేయకండి, కొంచెం వాటర్ వేసేసుకొని వీలైనంత మెత్తగా అయితే దీన్ని గ్రైండ్ చేసేసుకుందాము. చూడండి, ఇంత మెత్తగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఒక స్ట్రైనర్ తీసేసుకొని దీన్ని అయితే ఫిల్టర్ చేసేసుకుందామండి. ఈ బీట్రూట్ పల్ప్ అనేది ఏమీ రాకుండా జస్ట్ జ్యూస్ వరకు తీసేసుకుంటున్నాను. చూడండి, ఇది మాత్రం సరిపోతుంది. ఇది పక్కన పెట్టుకున్న తర్వాత నేను కొబ్బరి చిప్ప నుంచి కొబ్బరిని అయితే సపరేట్ చేసేసుకున్నానండి. అలానే కొబ్బరి పైన ఉన్న బ్రౌన్ ఉంటుంది కదా, బ్రౌన్ పార్టు అది మొత్తం తీసేసేసుకొని దీన్ని ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. కొబ్బరి నుంచి ఆ బ్రౌన్ పార్టు ఈజీగా రావాలంటే కొబ్బరి చిప్పలని 1 డే డీప్ ఫ్రిడ్జ్లో ఉంచేసి నెక్స్ట్ డే చల్లారిన తర్వాత తీసుకుంటే ఆ బ్రౌన్ పార్ట్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ముందుగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మరొక వాటర్ వేసేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసేసుకొని 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకొని దీంట్లో ముందుగా జీడిపప్పుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసుకుందాము. ఇప్పుడు అదే నెయ్యిలో ఒక 2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండి వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత మనం మెత్తగా గ్రైండ్ చేసుకొని ఉంచుకున్న కొబ్బరి పేస్ట్ ఉంది కదా, అది అయితే వేసేద్దామండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఈ గోధుమ పిండితో ఈ కొబ్బరి మొత్తం మిక్స్ అయ్యేలాగా ఇలా కలుపుతూ ఉందాము ఒక 2 నిమిషాలు. కొబ్బరి అయితే మధ్యలో ఎక్కడా పొలుకుగా ఉండకూడదండి. వీలైనంత మెత్తగా వాటర్ వేసి గ్రైండ్ చేసేసేసుకోండి. ఇప్పుడు ఒక కప్పు బెల్లం కూడాను వేసేసుకున్నాను అండి. బెల్లాన్ని ఎక్కడ గడ్డలు లేకుండా చిన్నగా తురుముకుంటే సరిపోతుంది. మీరు స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే మరొక హాఫ్ కప్ వేసుకోవచ్చు. 1 కప్ అయితే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. మనం వేసిన బెల్లం మొత్తం కొబ్బరితో మిక్స్ అయిపోయి చూడండి ఈ కన్సిస్టెన్సీకి వస్తుంది. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా కలుపుకుంటూ ఉన్నామంటే ఇది కాస్త దగ్గరికి అవుతూ ఉంటుందండి. దీంట్లో ఇంకా ఎలాంటి నెయ్యి వేయకుండానే మనము తీసుకున్న కొబ్బరిలోనే నూనె ఉంటుంది కదా, అది సరిపోతుందండి. చక్కగా అదే రిలీజ్ అయిపోతూ ఈ కన్సిస్టెన్సీకి వస్తుంది. చూడండి, ప్యాన్ నుంచి సపరేట్ అయ్యి ఇలా ఉండగా వచ్చినప్పుడు మనము స్టవ్ని ఆఫ్ చేసేసేసుకుందాము. ఈ కన్సిస్టెన్సీకి వస్తేనే మనకి బర్ఫీ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు దీంట్లో సగం క్వాంటిటీని అయితే నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. మిగిలిన సగాన్ని ఆ ప్యాన్లోనే అలానే ఉంచేస్తున్నానండి. దీన్ని పక్కన పెట్టేసుకొని ప్యాన్లో మనం ఆల్రెడీ బీట్రూట్ జ్యూస్ తీసుకొని ఉంచుకున్నాం కదా, అది కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలండి. మనం కొంచెం కొంచెం వేసుకుంటూ బీట్రూట్ జ్యూస్ని కలుపుకుంటూ ఉంటే ఇది చక్కగా దాంట్లో కలిసిపోతూ మంచి కలర్ అనేది వస్తుంది. ఒక స్పూను నెయ్యి వేసేసుకొని ఇలా ప్యాన్కి స్టిక్ అవ్వకుండా కాస్త దగ్గరగా అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలండి. చూడండి, మంచి పింక్ కలర్లో అయితే వచ్చింది కదా. దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లార్చుకున్నామంటే మరి కాస్త దగ్గరకు అవుతుంది. మనం ఆల్రెడీ ప్లేట్లోకి సగం క్వాంటిటీ తీసుకొని ఉన్నాం కదా, దాన్ని ఇలా అరిచేతితో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఉంచుకుందాము. ఇలా స్ప్రెడ్ చేసుకొని ఉంచుకున్న తర్వాత మనము బీట్రూట్ కలిపి ఉంచుకున్న మిగిలిన అమౌంట్ని కూడాను పైన వేసేసుకొని ఇలా ఈవెన్గా చేతితో స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుందండి. మెల్లిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోండి. చూడండి, కింద గోల్డ్ కలర్తో పైన పింక్ కలర్తో చాలా బాగుంది కదా. పిల్లలైతే చాలా ఇష్టపడతారండి ఇలా డిఫరెంట్ కలర్స్తో. అలానే హెల్దీగా చేసి పెట్టాము అంటే నేను పైన గార్నిషింగ్ కోసం ముందుగా వేయించుకొని ఉంచిన జీడిపప్పులను అయితే పెట్టేసుకుంటున్నాను. కాస్త గ్యాప్ ఇచ్చి పెట్టుకోండి, ఎందుకంటే మనం వీటిని పీసెస్గా కట్ చేసుకుంటాం కదా. ఇలా
జీడిపప్పులను పెట్టిన తర్వాత ఒక అరగంట అలా వదిలేసామంటే ఇది పూర్తిగా చల్లారిపోతుందండి. మరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీన్ని నేనైతే స్క్వేర్ షేప్లో అయితే కట్ చేసుకుంటున్నానండి. మీరు డైమండ్ షేప్లో కావాలంటే అలా కూడాను కట్ చేసేసుకోవచ్చు. మనకి కావాల్సిన సైజులో వీటిని మెల్లిగా ఇలా మంచి షేప్ వచ్చేలాగా కట్ చేసేస్తున్నాను. నేను ఎక్కడా కూడాను వేస్ట్ కాకుండా మొత్తం కూడాను కట్ చేశానండి. చూడండి, నేను ఇక్కడ కట్ చేసిన స్క్వేర్ షేప్లో అయితే కింద గోల్డ్ కలర్లో, పైన పింక్ కలర్లో, పైన జీడిపప్పు వచ్చి చాలా బాగుంది కదా. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. మనకి చేయడం కూడాను చాలా సింపుల్, అలానే హెల్దీగా కూడాను ఉంటుంది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, తినే కొద్దీ తినేసేస్తారండి, అంత రుచిగా ఉంటుంది. ఇలాంటి హెల్దీ రెసిపీ తప్పకుండా మీరు కూడాను ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.